అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జయంతి వెంకటరమణ గారు రచించిన విశ్రాంతి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఈ సంసారాన్ని మరి నేనేదలేను. రోజుకు 4 సార్లన్నా పార్వతమ్మ అనుకునే మాట అది. ఇంతకు పూర్వం పైకనేది, ఇప్పుడు తనకు మాత్రమే వినపడేటట్టు అంటోంది. అలవాటు పడ్డాడు కాబట్టి ఆమె హావభావాల్ని బట్టి ఆమె అనుకునే మాటల్ని గ్రహించగలుగుతున్నాడు భర్త కామేశం. ఆమె ఆ మాటల్ని పైకన్నప్పుడు అనేవాడు, ఇది భావసాగరం పార్వతి, ఈదక తప్పదు. మీకేమి, మీరెన్ని మాటలైనా చెప్తారు. వాలుకుర్చీలో కూర్చొని పేపర్ చదువుతూ 4 సార్లు కాఫీ తాగుతూ ఉదయం 4 గంటల నుండి గాను గెద్దులా రాత్రి 11 వరకు విశ్రాంతి లేకుండా వంచిన నడుము ఎత్తడానికి కూడా నోచుకోకుండా నే పడుతున్న యాతనలు ఎవరికి తెలుస్తాయి? దేనికైనా హద్దుంటుంది అంటారు. నా విషయంలో అది కనపడటం లేదు. కోడల్ని అనటానికి వీల్లేదు. పిల్లల్ని భర్తని నిద్రలేపి వాళ్ల అవసరాలు చూసి వాళ్ళని బయట పంపడానికే దానికి టైం సరిపోవటం లేదు. ఇక అమ్మాయి ఉందంటే ఎంతసేపు దానికి కంప్యూటర్లు, సెల్లు, చదవటం, మోపెడ్ వేసుకొని అటు ఇటు తిరగటానికి సరిపోతుంది. పైగా దాని అవసరాలన్నీ నేనే చూడాలి. అదెక్కడా ఇదెక్కడా అని అరుస్తుంది. అప్పుడే అది ఇంజనీర్ అయిపోయినట్టు. నాకు వంటిల్లే పుస్తైపోయింది. ఓ గుడి లేదు, ఓ గోపురం లేదు. ఇలా ఆమె మాటలు సాగుతూ ఉంటే అర్థం చేసుకున్న కామేశం, కూరలు తరిగిపెట్టనా, పాలు మరగబెట్టనా, ఇంకా ఏమైనా పనులుంటే చెప్పు అనేవాడు. వద్దు స్వామి, మీరేమీ చెయ్యొద్దు. పురుగులు పుచ్చులు చూడక కూరలు తరిగేస్తారు. పాలు పొంగిపోయేంత వరకు మీకు ఆ ధ్యాసే ఉండదు. తిరిగి అవన్నీ నేనే చూసుకోవాలి. అయినా ఇంతమంది ఆడవాళ్ళున్నప్పుడు మీకు ఆ పనులెందుకు? కోడల్ని కూతుర్ని అంటోందని అతనికి తెలుసు. చెప్పినా వాళ్ళు చెయ్యరని తెలుసు. అయినా అమ్మకి పనుల్లో కాస్త సాయం చేయరాదటే అంటాడు కూతురు సుమతో. నాకవదండి నాన్నగారు, నాకసలే బోలెడు కాలేజీ వర్క్ ఉంది. ఆవిడి గారికి చెప్పి చేయించుకోమనండి. టీవీ చూడటం, పుస్తకాలు చదవటం తప్ప ఆవిడ గారు చేసే పనులే ఉన్నాయట అంటుంది నిర్మోహమాటంగా. ఇక ఆమె స్నానానికి లేచి కాలేజీకి వెళ్లేంతవరకు అన్నీ అందిస్తూ సనుగుడు భరిస్తూ వంటింటికి, కూతురు గదికి పరుగులు వేయాల్సిందే. ఏది తక్కువైనా కథకళి నాట్యం చేస్తుంది. కోడలు రాజేశ్వరి పనుల్లో కలుగజేసుకోదుగాని, మీరు సుమని మరీ ముద్దు చేస్తున్నారత్తయ్య. పెళ్ళయి అత్తవారింటికెళ్లాల్సిన పిల్ల పెరిగేదెలాగైనా అని అంటుంది. ఈ మాటల్ని సుమగాని విన్నదంటే ఆ రోజు ఆ ఇంట్లో భీకర యుద్ధమే. కూతుర్నేం అనలేదు, కోడల్ని ఏమీ అనలేదు. ఆమె తన తమ్ముడి కూతురు, పైగా తల్లి లేనిది. సుమ లేనప్పుడు పార్వతమ్మ అంటుంది, ఒక వయసొచ్చిన తర్వాత ఎవరి బాధ్యతలు వాళ్ళు తెలుసుకోవాలి అని. ఇటీవల ఆమె మాటలు కొత్త రాగంలోకి మళ్ళాయి. ఈ నరకంలో ఉండటం కన్నా ఎక్కడికైనా పారిపోవాలనుంది అంటూ. ఆమె మాటలు అర్థం చేసుకున్న కామేశం, ఎక్కడికి పోదామంటావు చెప్పు అనేశాడు ఓసారి. పోదాం పోదాం అంటారేమిటి? పోదాం అనుకుంటుంది నేను, మీకే? మీరిక్కడే ఉండండి. కూతురు కోడలు మిమ్మల్ని బంగారంలా చూసుకుంటారు. నా ముఖం చూస్తేనే ఎవరికి పని చేయి బుద్ధి పుట్టదు అంది. కామేశం కాసేపు ఆగి ఆమె ముఖంలో ఆవేశం తగ్గిన తర్వాత, ఎప్పుడైనా ఎక్కడైనా ఇన్నేళ్లలో మనం విడివిడిగా ఉన్నామా చెప్పు అన్నాడు లాలనగా ఆమె ముఖంలోకి చూస్తూ. నిజమేలేండి, ప్రాణం విసిగెత్తి అలా అన్నాను. మిమ్మల్ని విడిచి నేనెక్కడికి వెళ్ళగలను చెప్పండి అంది భర్త ముఖంలో దీనత్వం చూసి. లేదు పార్వతి, ఇద్దరం కలిసే వెళ్దాం. కొన్నాళ్లపాటు పెద్దవాడి దగ్గరికి వెళ్ళుందాం. తర్వాత అక్కడే ఉన్న పెద్దదాని దగ్గరికి, హైదరాబాదు. నాకు విసుగ్గానే ఉంది అంటూ ఆ రోజే పెద్ద కొడుకు సీతారాంకి ఫోన్ చేశాడు. అదేంటి నాన్నగారు అలా అంటారు? నేనే మిమ్మల్ని పిలుద్దాం అనుకుంటున్నాను. మీరెంత కాలం ఉన్నా నాకు అభ్యంతరం లేదు. రిజర్వేషన్ అవగానే ఫోన్ చేయండి అన్నాడు. కొడుకు దగ్గర నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే కామేశం రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేయటం, రిజర్వేషన్ దొరకటం, ఆ వారంలోనే ప్రయాణానికి సన్నద్ధమవటం జరిగిపోయాయి. ఏంటమ్మా ఇంత హఠాత్తుగా ఈ ప్రయాణం అడిగింది సుమ రాత్రి భోజనాల సమయంలో. అదే ప్రశ్న చెల్లాయి అడగటంతో తండ్రి వైపు చూశాడు రాజారాం.
ఏమిటో వాళ్లను చూడాలనిపిస్తోంది ఈ మధ్య. 7-8 నెలల క్రితం వాడిని పిల్లల్ని గృహప్రవేశమప్పుడే చూడటం అంది పార్వతమ్మ. వాళ్ళకి మిమ్మల్ని చూడాలనిపించాలిగా. ఏది, ఆనాటి నుండి ఈ రోజు వరకు ఒక్క ఫోనైనా చేశాడా? రమ్మన్నాడా? నిష్ఠూరంగా అన్నాడు కొడుకు. మేము తల్లిదండ్రులం, మాకు అందరూ కావాలి, అయినా అక్కడ ఉండిపోంగా. తల్లి అలా అనేసరికి రాజారాం ఏమీ మాట్లాడలేకపోయాడు. రాత్రి కూతురుతో అంది, నీ దిగులు నాకు తెలుసు. నీ పనులు నువ్వు చేసుకోవటం నేర్చుకో. అమ్మా నాన్న ఎల్లకాలం మీతో ఉండరు. సర్దుకోవటం నేర్చుకుంటే పెద్ద అనేది ఇంట్లో లేదు. అక్కడైనా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనీయండి అని. త్వరగా వచ్చేయండి అత్తయ్య అని మాత్రం అంది రాజేశ్వరి ట్రైన్ కదులుతూ ఉంటే. తల్లిదండ్రుల రాకకు ఎంతగానో సంతోషించాడు సీతారాం. ఇంతకాలానికి పెద్ద కొడుకుని చూడాలనిపించిందండి అత్తయ్య గారు అంది పెద్ద కోడలు విమల. అది నిష్ఠూరమని తెలుసు ఆమెకి. సమాధానం ఎలా చెప్పాలో కూడా తెలుసు. కాని మాటల యుద్ధంతో ఇంట్లో అడుగుపెట్టడం ఆమెకిష్టం లేదు. అందుకే, ముందు ఇంట్లో అడుగు పెట్టనీయమ్మా కోడలి పిల్ల, తర్వాత అన్నీ మాట్లాడుకుందాం అంది నవ్వేస్తూ. అయ్యయ్యో, మిమ్మల్ని వీధిలోనే నిలబెట్టేశానా, రండి రండి అంటూ స్వాగతించింది. పెళ్లైన దగ్గర నుండి రాజారాం తల్లిదండ్రులతోనే ఉన్నాడు. ఉద్యోగరీత్యా సీతారాం ఎప్పుడూ దూరంగా ఉండటం చేత వాళ్ళింట్లో రోజుల తరబడి ఉండే అవకాశం రాలేదు పార్వతమ్మ కామేశాలకి. వారాల తరబడి ఎక్కువ ఉండేది కొడుకు కోడలు పిల్లలు వీళ్ల దగ్గరే. పెద్ద తోటి కోడలు పిల్లల కోసం చిన్నామె ఎందుకు చెయ్యాలి? అందుకే పార్వతమ్మదే మొత్తం పనంతా. ఆ సాయంత్రం ఇల్లంతా కలియ తిరుగుతూ, గృహప్రవేశమప్పుడు సరిగా చూడలేదు కాని 3 పడక గదులతో అన్ని సౌకర్యాలతో చాలా బావుందే అమ్మా ఇల్లు అంది మెచ్చుకుంటూ. బావుందిగానండి అత్తయ్య గారు, ఇప్పుడు అనిపిస్తోంది చిన్నిళ్ళైతే బావుండేదేమోనని. ప్రతి నెల బ్యాంక్ లోను వేలల్లో కట్టడం చాలా కష్టంగా ఉంది. దిగిన తర్వాత తప్పదుగా, అందుకే నేను ఉద్యోగంలో చేరక తప్పలేదు, పార్ట్ టైం లెక్చరర్గా. పార్ట్ టైం అన్న మాటే గాని చచ్చే చాకరీ చేయిస్తున్నారనుకోండి. అదీకాక సాయంత్రం కంప్యూటర్ క్లాసులకి అటెండ్ అవుతున్నాను. ఊపిరి సలపటం లేదనుకోండి. ఒక పక్క ఎదిగి ఎదగని పిల్లలు, చదువులు, వాళ్ళని కనిపెట్టుకోడాలు, ప్రాణం విసిగిపోతోందనుకోండి అంది విమల. ఇప్పుడే అలా అంటే ఎలా? సంసారం అన్న తరువాత ఇవన్నీ తప్పవు. ఇప్పుడు కష్టపడితే రేపు కాస్తైనా సుఖపడతావేమోననే ఆశ. ఆ ఆశతోనే కదమ్మా 4 పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. కూతురు 2 పురుళ్లతో పాటు మీ 2 కోడళ్ల పురుళ్ళు నా బాధ్యతే అయ్యాయి. తల్లి లేని పిల్లని దాన్ని, వైద్య సదుపాయం లేదని నిన్ను నా దగ్గర పెట్టుకోవాల్సి వచ్చిందా లేదా? ఇంత చేసినా, ఆయన రిటైర్ అయినా బాధ్యతలు తీరాయా? ఇంకా సుమా పెళ్లికుంది. దాని చదువయ్యేదెప్పుడు, పెళ్ళయ్యేదెప్పుడు? ఏది ఏవైనా రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బు మీకందరికీ పంచినట్టుగా దాని పేరిట కొంత ఉంచాము. చాలకపోతే అప్పు చేసైనా చేస్తాము. కొడుకుల్ని ఈ విషయంలో బాధించే ఉద్దేశం ఆయనకి లేదు. నీవు చదువుకున్నావు, అందుకని ఉద్యోగం చేసే అవసరమూ లేదు. ఇల్లు పిల్లల్ని వాడిని జాగ్రత్తగా చూసుకుంటే అంతకన్నా ఫిక్స్డ్ డిపాజిట్ ఏదీ ఉండదు. పిల్లలు ఓ స్థాయికొచ్చిన తర్వాత నీ ఇష్టం అంది పార్వతమ్మ. విమల విన్నదిగాని ఏమీ అనలేదు. మర్నాటి ఉదయం విమల పనులతో సతమతమవుతూ, పిల్లల్ని కసురుతూ కిచెన్ ఆర్కెస్ట్రా వినిపిస్తుంటే చూస్తూ కూర్చోలేకపోయింది పార్వతమ్మ. నాకు పనులు చెప్పమ్మా, చేసి పెడతాను అంది. ఎన్ని పనులు చెప్పమంటారు? పిల్లల్ని తయారు చేయాలి, వాళ్ళకి టిఫిన్ తయారు చేసి అందివ్వాలి. నేను తయారై ఇంత టిఫిన్ బాక్స్లో పెట్టుకొని 7:30 కల్లా పరిగెత్తాలి. మరి వంట? రోజు ఆయన వంట చేసి తనింత తిని క్యారియర్ సర్దుకొని పిల్లల్ని పంపించి బ్యాంకుకెళ్ళిపోతారు. నేను క్యాంటీన్లో తింటాను అంది విమల. ఇదేం విడ్డూరమే తల్లి, వాడు ఏనాడైనా గరిటె పట్టుకున్నాడా? వాడు వండుకొని తినటమేమిటి? నీవు బయట తింటమేమిటి? బయట వాళ్ళను పోషించటమేమిటి? ఇదిలా అయ్యే పని కాదు. ఈ వాళ్టికి టిఫిన్ పట్టుకెళ్ళిపో, వంట పని నేను చూసుకుంటాను. బావుంది అత్తయ్య గారు, మీకు మేం చేయటం పోయి మీరు మాకు చేయడమా? మీ అబ్బాయి వింటే ఊరుకోరు. ఎల్లకాలము చేస్తామనటం లేదు, మేమున్నంత కాలమును. ముందు ఫ్రిడ్జ్లోంచి కూరలు తీసిపడే, నేను వంట పని చేసుకుంటాను అంటూ వంటింటిలోకి జొరబడింది పార్వతమ్మ.
విమల కాలేజీకి పరిగెత్తింది. క్యారియర్ కడుతున్న తల్లిని చూసి టిఫిన్ తినడం ఆపుచేసి, నీవు టిఫిన్ క్యారియర్ కడుతున్నావేంటమ్మా? విమి ఏమైంది అడిగాడు సీతారాం. ఉదయమే కాలేజ్కెళ్ళిందిగా. ఇంత తొందరగానా? అయినా రోజు నేను డ్రాప్ చేస్తున్నాగా. తన క్లాసులు 11 తర్వాత కదా ఆలోచిస్తూ అన్నాడు. నాకేం తెలుస్తుందిరా, కంప్యూటర్ క్లాస్ ఉంది, సాయంత్రం త్వరగా వస్తుందేమో. పిల్లలు స్కూళ్లకి అంతకు ముందే వెళ్లిపోయారు. కామేశం అంతా గమనించాడు. కాని భార్యనేమీ అడగలేదు. సాయంత్రం 5 దాటిన తర్వాత వచ్చింది విమల. స్నానం చేసొచ్చి పిల్ల చదువు దగ్గర కూర్చుంది కాని వంట ప్రయత్నమేమీ చేయలేదు. ఉండబట్టలేక రాత్రి వంట ఏం చేద్దాం అని అడిగేసింది పార్వతమ్మ. చేయడానికేముంది, ఉదయం మిగిలిన అన్నం వేడి చేసుకొని ఉన్నవాటితో సర్దుకు తినడమే. ఇలా వేడి చేసుకుని తినటాలు మా నిళ్లల్లో ఉన్నాయా? ఇదేం అలవాటు? మరేం చేయమంటారు? ఈ రోజుల్లో 2 పూటల కిచెన్లో మగ్గడానికి ఎవరికి మాత్రం వీలవుతోంది? అందరిళ్లల్లోనూ అంతే. టైం లేదనే కదమ్మా నీ బాధ. సాయంత్రం వంట కూడా నేనే చేస్తాలే. ఇలా వేడి చేసుకుని తినటాలు మీ మావయ్యకిష్టం ఉండదు అంటుంటే, మీ అబ్బాయికి ఇష్టముండదు, కాని ఏం చేస్తాం, తప్పటం లేదు అంది విమల తేలిగ్గా. పార్వతమ్మ మాట్లాడకుండా కుక్కర్ స్టవ్ మీదకెక్కించి కందిపప్పు వేయించి పచ్చడి చేసి 4 బంగాళదుంపల్ని వెతికి వేయించింది. ఏంటమ్మా ఈ రోజంతా స్పెషల్గా ఉంది? వేడివేడి భోజనం, కంది పచ్చడి అదరిందనుకో. వెల్లుల్లి వేసావేమో, మంచి రుచి వచ్చింది. మరి కొద్దిగా వెయ్యి అంటూ మరో వాయు కలుపుకొని తిన్నాడు సీతారాం. అవునాన్నమ్మా అంటూ పిల్లలు ఇష్టపడి తిన్నారు. విమల ముఖం ముడుచుకొని భోజనం అయింది అనిపించింది. భోజనాల తర్వాత వంటిల్లు సర్దుకొని వచ్చి పడుకోబోయే ముందు భర్తతో అంది పార్వతమ్మ. తిండికి ఎంత వాచిపోయాడో కన్నా, ఎంత ఆత్రంగా తిన్నాడో చూశారా? ఇకనే ఆ కోడలికి చేసొచ్చావుగా, ఇక ఇక్కడ ఈ పోస్టులో స్థిరపడిపో. నీ ఉద్యోగానికి రిట్రెంచ్మెంట్ లేదు, రిటైర్మెంట్ అంతకన్నా లేదు. నీ వచ్చావని పనులంత చక్కగా ఒప్పగించిందో చూశావా నీ కోడలు అన్నాడు కామేశం. ఏం చేస్తాం చెప్పండి, కన్న పేగు. నిజమే, కాదనలేదు. ఆడవాళ్లు పనులు పంచుకొని సహకరించుకోవాలని తెలీదా ఆ పిల్లకి? ఉద్యోగం చేసే ఆడవాళ్ళందరూ ఇలానే ఉన్నారా? అసలు మనం రావటం ఇష్టం లేదేమో. అయ్యో, అదేం మాటండి. అయినా పాల కోసం రాళ్లను మోయాలి, తప్పదు అంది. అదే రాత్రి పడక గదిలో భార్యని నిలదీసి అడిగాడు సీతారాం. ఎప్పుడూ లేనిది ఈరోజు టైం టేబుల్ మార్చావేమిటి? అమ్మను వంటగదిలో కుక్కి అంత ఉదయాన్నే కాలేజీకని వెళ్లాల్సిన పనే వచ్చింది. కంప్యూటర్ క్లాసులని కొత్తగా ఎప్పుడు మొదలుపెట్టావు? అది మాత్రం ఎన్ని గంటలని? మనం అక్కడ ఎన్నాళ్లున్నా ఎవరిని పని ముట్టుకోనేకుండా అందరికీ అమర్చి పెట్టేదే అమ్మ. వాళ్ళు మన ఇంటికొచ్చినప్పుడు చేసి పెట్టే బాధ్యత మనకు లేదా అని. నేనెప్పటినుంచో కంప్యూటర్ క్లాసులకి అటెండ్ అవ్వాలనుకుంటున్నాను. నాకు నా కెరియర్ ముఖ్యం. ఎవరికో చేసి పెట్టాల్సిన పని నాకేమీ లేదు. అక్కడ ఆ కోడల్ని కూర్చోపెట్టి చేస్తున్నప్పుడు ఇక్కడ కొడుకు పిల్లలకి చేయటానికి కష్టం వచ్చిందా? అయినా నా వంటలు వాళ్ళెవరికీ నచ్చవలేండి. అర్థం చేసుకోండి అంతే. మరి నన్ను విసిగించకండి అంటూ ముసుగు తన్నింది విమల. టైం టేబుల్ తెలిసింది కాబట్టి ఉదయాన్నే పనుల్లోకి జొరబడింది పార్వతమ్మ. పనిలో తోడుపడనా అని కూడా అడగకుండా కాలేజీకని టిఫిన్ చేసి క్యారియర్ పట్టుకుని బయలుదేరింది విమల. అత్తయ్యగారు, మీరు ఉన్నన్నాళ్ళు మీకిష్టమైనట్లుగా ఉండండి. నాకు చేతకావు గాని మీ వంటలంటే నాకు చాలా ఇష్టం అంది వెళ్తూ వెళ్తూ. నీవు తొందరగా తెమిలితే కోడల్ని నీతో తీసుకెళ్లేవాడివిగా అంది కొడుకుతో పార్వతమ్మ. ఉద్యోగాలన్న తర్వాత ఎవరి దారి వారదమ్మా అన్నాడు సీతారాం, భార్య మీద కోపాన్ని బయటకి రానేకుండా. తల్లి తండ్రి వచ్చారని తెలిసి ఆ మధ్యాహ్నమే పరుగెత్తుకొచ్చింది శారద. పలకరింపులు పరామర్శలు అయిన తర్వాత తల్లి దగ్గరగా చేరి ఆమె భుజాల చుట్టూ చేతులేసి, నీకో శుభవార్తమ్మా అంటూ గుసగుసలాడింది. ఇంతవరకు చెప్పలేదేమే? అయినా 2 తర్వాత వద్దనుకున్నారు కదే, మళ్ళా ఇప్పుడు ఏమిటి? ఆయనకు మగపిల్లాడు కావాలటమ్మా. మరి నాక్కూడా కావచ్చే, కాని ఈసారి కూడా ఆడపిల్లే పుడితే? మీ ఆయనేమో సముద్రాల అవతల, మీ అత్తమామలేమో కాశీ రామేశ్వరాల మధ్య వారిది కట్టి
అక్కడి నీళ్లు ఇక్కడకు, ఇక్కడి నీళ్లు అక్కడకు గుమ్మరిస్తూ భారతదేశం అంతా పావనం చేయటంలో తరిస్తున్నారు కదే. ఇక్కడ నిన్ను చూచేదెవరే, చేసేదెవరే? సుఖానున్న ప్రాణాన్ని ఎందుకే? ఆ సమయానికి ఆయన వచ్చేస్తారమ్మా, వాళ్ళు వస్తారు. అందాకా నీ ఉన్నావు కదా, నాకేం భయం. ఈ డెలివరీ అయిపోగానే పెద్దవాళ్ళిద్దరినీ నీ దగ్గర వదిలేసి నేను ఆయనతో అమెరికా వెళ్ళిపోతాను. అక్కడ నాకు ఉద్యోగం వస్తుంది. బాగా సంపాదించుకొని 5-6 పోయిన తర్వాత వస్తాం అంటూ ఎన్నో చెప్పింది. ఆమె మాటల్లో అమెరికా డాలర్లు తప్ప ఇండియా రూపాయలు ధ్వనించలేదు. తన చుట్టూ ఉన్న ప్రపంచం మారుతోందనుకుంది కాని తన ఇంట్లో కూడా ఇంత మార్పా? మనం ఎవరి చేతుల్లో ఉన్నాము? మన స్వేచ్ఛ ఏమైంది? స్వాతంత్రం ముందులాగా ఇప్పుడు ఇలాగా? ఎక్కడికి మన పరుగు అని ఆవేదన పడింది పార్వతమ్మ. 3 అవగానే పిల్లలు స్కూల్ నుండి వచ్చేస్తారని ఆటో ఎక్కేసింది శారద. ఉన్న 4 గంటల్లో ఓ గ్లాసుడు మంచినీళ్లు, ఓ కప్పు కాఫీ తప్ప ఏమీ ఇవ్వలేకపోయింది పార్వతమ్మ. చేసి పెడదామన్నా ఇంట్లో ఎక్కడా ఉప్మా రవ్వన్నా కనిపించలేదు. కడుపుతో ఉన్న పిల్లకి ఏమీ చేసి పెట్టలేకపోయాననే బాధపడటం తప్ప మరేమీ చేయలేకపోయింది. ఓ వారం పోయిన తర్వాత రాత్రి భోజనాల దగ్గర ఓ 4 రోజులు దాని దగ్గరుండి వండిపెట్ట వస్తాన్రా, నెలలు పైబడుతున్నాయి కదా, ఎవరైనా చేసి పెడితే తినాలనుంటుంది అంది కొడుకుతో. సీతారాం పెదవి కదల్చకముందే, అయితే వచ్చింది మమ్మల్ని చూడటం కోసం కాదన్నమాట అంది విమల. సీతారాం భార్య ముఖంలోకి చూశాడుగాని ఏమీ అనలేదు. అదేంటమ్మా అలా అంటావు? నాకు ఎవరైనా ఒకటే, కాకపోతే దాని పరిస్థితి వేరు. ఏం పర్వాలేదు, మీరిక్కడే ఉండండి అంది తలెత్తకుండానే. కామేశం భార్య వంక చూశాడు. పార్వతమ్మ నోరు మెదపలేదు. 2 రోజులు పోయిన తర్వాత, మీరందరూ స్కూళ్లకి ఆఫీసులకి వెళ్లిన తర్వాత దాని దగ్గరికెళ్ళి కాసేపు కూర్చొని మళ్ళా మీరొచ్చే వేళకు వచ్చేస్తారా అంది పార్వతమ్మ. తల్లి అంత దీనంగా అడుగుతుంటే సీతారాం మనసు అదోలా అయ్యింది. ఏంటమ్మా ఈ మాటలు? శారద నీకంతో నాకు అంతే. డబ్బు ఖర్చు అటుంచి ఇక్కడ బస్సుల్లో ఆటోల ప్రయాణం అంత సుఖం కాదమ్మా. ఇదేమీ వైజాగ్ కాదు. మనమో మూల, అదో మూల. 4 రోజులు పోయాక నేనే అక్కడికి పంపిస్తాను. ఉన్నన్నాళ్ళు ఉండి రండి అని అన్నాడు. అన్నాడే కాని వారమైనా నోరు మెదపలేదు. ఇదయ్యే పని కాదు అని ఇంటికి తాళాలు వేసి భార్యను తీసుకుని కూతురు దగ్గరికి బయలుదేరాడు కామేశం. తల్లిదండ్రులను చూసి ఆనందించింది. దారిలో వాళ్ళు కొని తెచ్చిన పళ్ళు స్వీట్లు అందుకుంటూ మా మంచి అమ్మ అంటూ ముద్దులు పెట్టేసింది కూతురు. ముద్దులు తర్వాత కాని మళ్లీ మేం 4 గంటల్లోగా వెళ్ళిపోవాలి. నీకేం కావాలో చెప్పు, చేసి పెడతాను అంది. అప్పుడే వెళ్ళిపోతారా? నే వెళ్ళనిస్తానా? అయితే మినపసున్ని కావాలి. రాగానే జోళ్లేసుకుని 15 గంటలో కావలసినవన్నీ తెచ్చాడు కామేశం. వెంటనే పార్వతమ్మ పనిలో జొరబడి పనిచేస్తుంటే వేగుతున్న మినుముల వాసన పీలుస్తూ, అమ్మా, నిజంగా మనింట్లో ఉన్నట్టుందే ఈ వాసనలు పీలుస్తుంటే అంది శారద. నిజమే. మనిషితో పాటు జన్మజన్మల వాసనలు ఎలా సంక్రమించి మనిషి నుండి మనిషికి ఆ వంశంలో వ్యాపిస్తూ పోతాయో ఈ వాసనలు అంతే. సంస్కారాన్ని బట్టి ఇవన్నీను. బయట తిళ్ళకి అలవాటు పడ్డ మీకు ఇవేమీ అర్థం కావు అంది. నేను నేర్చుకుంటాలే అమ్మా, నాకు రానిదేం కాదులే అంటూ తల్లికి సహకరించింది. ఓ సున్నుండా తన చేతితో కూతురికి తినిపించి ఓ సీసా నిండా నింపి మరికొన్నింటిని ఇవి మీ అన్నవాళ్లకే అంటూ భర్తతో బయలుదేరింది ఆదరాబాదరాగా. ఇంటికి చేరేసరికి విమల వచ్చేసింది. అప్పటికే ఎక్కడికో వెళ్ళినట్టున్నారు అంది. పార్వతమ్మ మినపసున్నుండల సీసా టేబుల్ మీద పెడుతూ అంతా వివరంగా చెప్పింది. విమల ఏం మాట్లాడలేదు కాని భర్తతో ఏం చెప్పిందో సీతారాం అడిగేశాడు. ఇల్లలా వదిలి వెళ్లటం మంచిది కాదమ్మా, పట్టపగలి ఇల్లు దోచేస్తున్నారు అని. మరి మేమిక్కడికి రాకముందు ఇంటికి ఉండేది తాళమే కదా అని అనబోయి ఊరుకుంది పార్వతమ్మ. ఇక నేనే వెళ్తాను 2-3 రోజులకోసారి. నన్ను బస్సెక్కించండి చాలు. దారి నాకు తెలిసింది కదా, నాకేం భయం అంది ఆ రాత్రి భర్తతో. అది కాదు పార్వతి, ఉదయం నుండి ఇక్కడ పనిచేసి మళ్ళీ అక్కడికెళ్ళి అక్కడ పనిచేసి తిరిగొచ్చి మళ్ళా ఇక్కడ పని అంత సులభం అనుకుంటున్నావా? ఎంత శ్రమో ఆలోచించు అన్నాడు.
అలవాటైతే ఏది శ్రమలేదులేండి అంది. మరో 2 రోజులు పోయిన తర్వాత, జాగ్రత్త, వెళ్ళగానే ఫోన్ చేయు అంటూ అయిష్టంగానే పార్వతమ్మను బస్సెక్కించి ఎక్కడెక్కడ ఏ బస్సు మారాలో చెప్పి ఇంటికి చేరి ఫోన్ దగ్గరే కూర్చుండిపోయాడు. ఓ గంటన్నర తర్వాత చేరినట్టుగా ఫోన్ చేసింది కాని సాయంత్రం 5 దాటినా భార్య జాడ కనబడలేదు. కూతురికి ఫోన్ చేశాడు. అమ్మ ఎప్పుడో బయలుదేరిపోయిందిగా. కామేశానికి కంగారెక్కువైంది. ఇంతలో విమల పిల్లలు వచ్చేశారు. అత్తగారేరి? వరండాలో జోళ్లు కనపట్టం లేదు అంటూ అడిగేసింది. శారద దగ్గరికి వెళ్ళింది. మరి మీరు? ఇంటికి కాపలాగా ఉండిపోయాను అన్నాడు. విమల ఏమనక బాత్రూంలోకి వెళ్ళిపోయింది. కామేశం ఉండబట్టలేక జోళ్లేసుకుని బయలుదేరబోతుంటే వచ్చేసింది పార్వతమ్మ. గబగబా ఎదురెళ్ళి మంచినీళ్ళ గ్లాస్ అందించాడు రిలీఫ్గా. వస్తూనే కాళ్లు కడుక్కొని వంటగదిలోకి జొరబడి కాఫీ కలిపి కప్పుల్లో నింపి పిల్లలకి బోర్నవిటా కలిపి టీపాయి మీద పెట్టి టిఫిన్ ఏదైనా చేస్తాను అని అంటూ ఉండంగానే విమల వచ్చి, అయ్యో, కాఫీ మీరే కలిపారా, నేను చేద్దును కదా అంటే కాఫీ కప్పు అందుకుంది. శారద గురించి విమల అడగలేదు. పార్వతమ్మ చెప్పలేదు. రాత్రి భర్తతో అంది, శారద తన సెల్ ఫోన్ నాకు ఇచ్చేసింది. తను వేరే కొనుక్కుంటుందిట. ఇక రోజూ దాంతో మాట్లాడొచ్చు. మీరు రాలేదని బాధపడింది. రేపు మీరు వెళ్ళండి అంటూ ఎన్నో కబుర్లు చెప్పింది. అంతా విని, బాగా అలసిపోతున్నావు పార్వతి, ఇలా అయితే ఆరోగ్యం చెడిపోతుంది సుమా అంటూ హెచ్చరించాడు. 1 రోజులే, ఈలోగా వాళ్ళ అత్తామామలొచ్చేస్తారులేండి అంది. అమాయకురాలా, సరే పడుకో, మళ్ళా ఉదయాన్నే లేవాలి అంటూ ఆమె గుండెల వరకు దుప్పటి కప్పి తను నేను వాల్చాడు. కూతురు సెల్ ఫోన్ ఇచ్చినందుకు పార్వతమ్మ సంతోషించిందేమో కాని విమలకు విసుగ్గానే ఉంది. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు అంటూ విసుక్కుంది. తల్లి గారాబం ఎక్కువ అవటంతో శారద తన కోర్కెలన్నీ సెల్ ఫోన్లోనే చెప్పసాగింది. ఓ రోజు ఉల్లి పెసరట్టు, ఇంకో రోజు కందా బచ్చలి కూర, మరోనాడు రవ్వలాడు, ఇలా. పాపం పిచ్చిపిల్ల అనుకుంటూ కూతురుతో కోర్కెలకు అనుగుణంగా మసులుకోసాగింది తల్లి. అంచేత రోజు విడిచి రోజైనా కూతురు దగ్గరికెళ్లవలసి వచ్చేది. ఓహో, ఏం నయాగారాలు, తొలి కాన్పులా అని విమల ఈసడించినా పార్వతమ్మ లెక్క చేయలేదు. ఓ రోజు ట్రాఫిక్ జామ్ వల్ల ఆమె ఇల్లు చేరేసరికి రాత్రి అయిపోయింది. సీతారాం తల్లి మీద చాలా చిరాకు పడ్డాడు. ఉంటే ఎక్కడైనా ఉండు, లేదా కూతురు దగ్గరికైనా వెళ్ళిపో, నాకీ టెన్షన్ వద్దు. ఫోన్ చేసినా ఫోన్ ఎత్తవేమి, నీవెప్పుడో బయలుదేరిపోయావని అది అంటుంది. సెల్ ఛార్జింగ్లో లేదురా, లేకపోతే చెయ్యనా, 4 రోజుల వరకు వెళ్ళంలే అంది. అందుకని ఆ మర్నాడే భర్తను తీసుకుని ఆటోలో పరిగెత్తవలసి వచ్చింది. నడుం నొప్పిగా ఉందని శారద ఫోన్ చేస్తే, మామూలు నొప్పి తప్ప మరేం కాదు అంటూ పెయిన్ బామ్ రాసి కాస్త తగ్గిందనగానే భర్తతో ఆటోలోనే తిరిగొచ్చింది. అప్పటికీ విమల రాలేదు. వచ్చుంటే పెద్ద యుద్ధమే అయ్యేది. ఇంటికి తాళం వేసి వెళ్తారా అని కయ్యం ఆడేది. పెద్దాడన్నట్టు, ఆ తిరుగుడొద్దు, అక్కడికే వెళ్ళుందాం, అసలక్కడ పిల్ల ఒంటరితనంతో బాధపడుతోంది అన్నాడు కామేశం 4 రోజులు పోయి. మీకు అర్థం కాలేదు వాడి మాటలు. అసలు మనం అక్కడికి వెళ్ళకూడదు. ఎంత చాకరీ అయినా వీళ్లకే చెయ్యాలి. ఈ 2 నెలల్లో ఒక్కసారైనా చెల్లెల్ని చూడటానికి వచ్చాడా? అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తినానివ్వదన్నట్టుగా ఉంది వీడి పరిస్థితి. మర్నాడు మధ్యాహ్నమే సుమ ఫోన్ చేసింది. మీరక్కడికెళ్ళి 2 నెలల పైన అయ్యింది. నేనెంత చేసినా వదనకు తృప్తి లేకుండా ఉంది. నా చదువు సాగటం లేదు. మీరు త్వరగా వస్తారా, లేక నన్నే లేడీస్ హాస్టల్లో చేరుకోమంటారా? అంతేకాదు, ఇక్కడేదో కుట్ర జరుగుతోంది. ఎవరెవరో ఇల్లు చూసిపోతున్నారు. పెద్దన్నయ్య ఈ మధ్య చిన్నన్నకి తరచూ ఫోన్ చేస్తున్నాడు అంటూ. కామేశం వెంటనే సమాధానం ఇచ్చాడు. సొంత ఆలోచనలు తీసుకునేంత పెద్దదానివేమీ కావు. మేం త్వరలోనే వస్తాం. అంతవరకు ఏ ఆలోచనలు చేయకు అని. పెద్దాడు సొంత ఇల్లు కొనుక్కునేసరికి చిన్నాడికి ఇంటి మీద ధ్యాస కలిగింది. మనం ఉండగానే నేను నా పెళ్ళాం నా ఇల్లు అంటూ ఎవరు గూడు వాళ్ళు వెతుక్కునేటట్టున్నారు. వీళ్లకు ఏ బంధాలు అక్కర్లేదు. మనల్ని మన ఇంట్లోంచి తరిమేసేలోగా మనం జాగ్రత్త పడాలి. ఇక వీళ్ళకెంత చేసినా ఎడారిలో వాన కురిసినట్టే. పదండి, శారద దగ్గరికే పోదాం. వాళ్ళ అత్తమామ రాగానే దాన్ని వాళ్ళకి అప్పగించి వైజాగ్ వెళ్ళిపోదాం అంది పార్వతమ్మ. హఠాత్తుగా సామాను సర్దుకొని బయలుదేరుతుంటే,
నీవు పడే యాతన చూడలేక అన్నాను గాని నిజంగా వెళ్ళిపోమన్నానా అమ్మా అంటూ అడ్డుపడ్డాడు సీతారాం. నీవన్నావని కాదురా, అది ఒంటరితనంతో బాధపడుతోంది. అందుకే రోజుకో కంప్లైంట్ చేస్తోంది. ఓ నెల రోజులు అక్కడుండి వైజాగ్ వెళ్ళిపోతావురా అంది. మీరింకా నా కంప్యూటర్ కోర్స్ పూర్తయ్యే వరకు కనీసం 3 నెలలలా ఉంటారనుకున్నాను అంది విమల వీధి గడప వరకు వస్తూ. చెప్పాను కదమ్మా, అక్కడికి ఇక్కడికి మగ్గెంలో కండలాగా తిరగలేకపోతున్నాము. మునుపటిలా ఆరోగ్యమూ లేదు. దాని తృప్తి కోసం కొన్నాళ్ళక్కడుండి వైజాగ్ వెళ్తాం. అక్కడ వాళ్ళకి క్షణం పడదు. అది సరే, గడప దాటక ముందే బొట్టు పెట్టు అంది. అత్తగారలా అనగానే విమల గబగబా లోపలికి వెళ్లి చిటికెడు కుంకుమ తెచ్చి పెట్టబోతుంటే, అలా కాదు, ముందు నువ్వు పెట్టుకుని ఎదుటి వాళ్లకు పెట్టాలి అంది పార్వతమ్మ. ఓ, అదో రూలుంది కదూ అంటూ అంటనట్టుగా తను పెట్టుకొని అత్తగారి నుదుటిన మిగిలింది మెత్తింది. సీతారాం ఆటో తెచ్చి తాను ఎంతకు బేరవాడాడో చెప్పి బాయ్ చెప్పాడు. ఆటో ముందుకు సాగుతుంటే పార్వతమ్మ కళ్ళు తుడుచుకుంది పక్కకు తిరిగి. ఏమైంది అడిగాడు కామేశం. కళ్లల్లో కుంకుమ పడింది అంది పార్వతమ్మ. నేనన్నానని కాదు, ఇన్నాళ్ళు అహర్నిశలు ఆ కోడలికి ఎలా చేశావో అంతకన్నా ఎక్కువగా ఎక్కడా చేశావే. మరి గడప దాటి వెళ్లేటప్పుడు కనీసం చేతిలో ఒక పండైనా పెట్టాలని తోచలేదా పిల్లకి? మనం మాటిమాటికి కొని తెచ్చే స్వీట్లు పళ్ళు ఇంటి నిండా ఉన్నాయే. మనింటికొచ్చిన దేనికైనా మనం ఇలానే పంపామా? విమలే ఇలా ఉందా? అందరి కోడళ్ళు ఇలానే ఉన్నారా? అసలు లోకం ఎలా మారిపోయింది? రోజులు మారడం అంటే ఇదేనా? బాధపడుతూ అన్నాడు కామేశం. నేను పైకి అననని అంటున్నారా? ఎవరికీ ఏమీ తెలియకపోలేదు. అంతా మర్చిపోండి. అక్కడైనా కాస్త ప్రశాంతంగా ఉందాం అంది పార్వతమ్మ. తల్లిదండ్రులను చూసి ఆనందించింది శారద. 2 రోజుల వరకు కూతురికి వండి పెట్టడం, సాయంత్రం వాకింగ్కి తీసుకెళ్లటం తప్ప పెద్ద పనేమీ లేకపోయింది పార్వతమ్మకి. 3వ రోజు నుండి శారద భర్త వైపు బంధువులు చుట్టాలు శారదను చూడటానికి వచ్చిపోవటం మొదలుపెట్టారు. ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లేవాళ్లు కొందరైతే 2 రోజులన్నా ఉండి శారదకు ఉచిత సలహాలిచ్చి వాళ్ల భయం గొల్పే అనుభవాలను చెప్పేవాళ్లు మరికొందరు. అందరికీ శారదకు చేసినట్టే కాఫీలు, టిఫిన్లు, భోజనాలు అమర్చి మర్యాదలు చేయటంతోటే కాలం సరిపోతుంది. ఓ రోజు రాత్రి పార్వతమ్మకి గుండెల్లో నొప్పి, ఆయాసం వచ్చాయి. కంగారు పడుతూ దగ్గరున్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆయన పరీక్షించి బలమైన ఆహారం, విశ్రాంతి కావాలి అంటూ సలహా ఇస్తూ టానిక్కులు రాసి పంపాడు. మనం ఎందుకొచ్చామో, ఏం జరుగుతోంది అంటూ బాధపడ్డాడు కామేశం. వారం 10 రోజులు కూర్చుంటూ లేస్తూ పనులు చేసుకోసాగింది. కామేశం సీతారాంకి ఫోన్ చేశాడు. విమల ఫోన్ ఎత్తి అంతా విని, మా మీద నింద వేస్తున్నారా? కూతురు అంటూ అనారోగ్యం తెచ్చుకుంది గాని ఇక్కడ బాగానే ఉంది అంటూ ఫోన్ పెట్టేసింది. కామేశం నోరెత్తలేకపోయాడు. ఆ రాత్రి శారద అత్తగారు ఫోన్ చేశారు. మేమిప్పుడల్లా రావటం అవదు, డెలివరీ టైంకి ప్రయత్నిస్తాము. శారద ఆరోగ్యం జాగ్రత్త, రెగ్యులర్గా చెకప్ చేయించండి అంటూ. అత్తగారు ఫోన్ చేసి, మీ అమ్మా నాన్న అక్కడున్నారుగా, నీకేం భయం లేదని ధైర్యం చెప్పింది. ఎవరెవరికో సేవలు చేయటం కన్నా నా పిల్లలకే చేసుకుంటున్నాను, పదండి శారదతో వైజాగ్ పోదాం అంది పార్వతమ్మ. నేను రాను, నా పిల్లల చదువు పోతుంది అంది శారద. ఈ ఎల్కేజీ యూకేజీ అక్కడా ఉన్నాయి, పద, అక్కడ ఇల్లు తగలబడిపోతుంది, వెళ్లి కాచుకోవాలి అని చెప్పగాని కాసేపు గునిసి వెళ్లటానికి సిద్ధపడింది. తత్కాల్లో రిజర్వేషన్ చేయించాలని బయలుదేరుతుంటే, నాన్నా, సుమకి రాజుకి క్షణం పట్టం లేదు. నేను వీళ్ళ మధ్య వేగలేకపోతున్నాను. వేరే ఇల్లు చూసుకున్నాను, త్వరగా మీరొస్తే మారిపోతాం అంటూ రాజారాం ఫోన్ చేశాడు. కామేశం నవ్వుకున్నాడు. రిజర్వేషన్ కుదరగానే సీతారాంకి ఫోన్ చేశాడు. గోదావరి కదలటానికి 10 నిమిషాల ముందు సీతారాం వచ్చి పాఠం ఒప్పగించినట్టుగా, తమ్ముడు బిల్డర్నెవరినో చూశాట. ఆ బొక్కింటి మరమ్మతులకి ఎంత పెట్టినా ఒకటే, అపార్ట్మెంట్కి ఇచ్చేయండి, వాడికి ఇల్లు కుదిరినట్టు అవుతుంది, అందులో మనకి 4 వస్తాయి అన్నాడు. అయితే నాకు ఒకటి వస్తుంది కదమ్మా అంది శారద ఉత్సాహంగా. వస్తాయే, మీ నలుగురికి 4 వస్తాయి. మేము నీకిచ్చేసి తట్టా బుట్టా పట్టుకొని మేమే అద్దెకంపుకో పోతాం అంది పార్వతమ్మ. అవేం మాటలమ్మా, మేమంతా లేవా అన్నాడు సీతారాం. కామేశం కలుగజేసుకొని,
వద్దురా, మేము ఎవరి దగ్గర ఉండలేము. ఉండి చాకరీలు చేసి అనారోగ్యాల్ని తెచ్చుకోలేము. అందరికీ మెప్పులేని సేవ చేసిన మీ అమ్మ ఆరోగ్యం క్షీణించింది. విశ్రాంతి కోసమని వస్తే ఏం జరిగింది? పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టుగా అయింది. మా శక్తివంచన లేకుండా మిమ్మల్ని పెంచి ప్రయోజకుల్ని చేశాము. ఇక మా వల్ల కాదు. మీకు ఆస్తులు తప్ప ఆప్యాయతలు మమకారాలు అక్కర్లేదు. నేను ఇంటిని ఏ బిల్డర్కి ఇవ్వను. మీ బాధలేవో ఇక నుంచి మీరే పడండి. మమ్మల్ని ఇలా ఉండనియండి అన్నాడు. సీతారాం దిమ్మెరపోయాడు. వెళ్ళొస్తాంరా, నీవు కోడలు పిల్లలు జాగ్రత్త అంది పార్వతమ్మ చెమ్మగిల్లిన కళ్ళతో. గోదావరి ఎక్స్ప్రెస్ భారంగా ముందుకు పోతూ ఉంటే ఇక నుంచైనా తన భార్యకు మంచి విశ్రాంతి దొరుకుతుంది అనుకుంటూ కామేశం మాత్రం ఆనందంతో ముందుకు సాగాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.